అబ్బా ఏం మనసులేమోరా నాయనా, తెల్ల గోడ కనబడితే చాలు కళ్ళు మండేటట్టున్నాయి కదా, నల్లగా చేసేదాకా ఇడిచిపెట్టరు. నెడే చూడండి అని సినిమా పోస్టర్లు, నాయకత్వం వర్తిల్లాలి అని రాజకీయ పోస్టర్లు, కోచింగ్కి రండి జాబ్ కొట్టుండ్రి అని కోచింగ్ సెంటర్ల పోస్టర్లు, హక్కుల కోసం కదలి రండి చలో ఇందిరా పార్క్ అని సంఘాల పోస్టర్లు. ఈ నెల 30 నుంచి దేవుడి బ్రహ్మోత్సవాలు, ఎల్లుండి సంధి సువార్త మహాసభలు. ఇంట్లో ఏదో ఒక పోస్టర్ లేకుండా గోడలైతే కనిపించాయి. పోస్టర్ వేయలేదంటే రేపో ఎల్లుండొచ్చి తాటికాయంత అక్షరాలతో రాస్తారని అర్థం. ఇవి కాకుండా గోడలకు పిడికెలు కొట్టినట్టు చిన్న చిన్న పోస్టర్లు ఉంటాయా? అగో గందుకే నేను చూపిస్తా. మనవరాలను తీసుకొని ముసలవ్వబోతున్నది. గిమే కట్టెల పొయ్యి మీద బువ్వ వండుతాంది. బుజ్జికి తానం చేపిస్తుర్రు. అరే బాయిల నీళ్లు చేస్తాండ్రు. వీళ్ళు కూలి పనికి పోతున్నారు. ఎడ్ల బండ్ల ఒడ్ల బస్తాలు వేసుకొస్తున్నారు. ఏ ఎగ్జిబిషన్లనో గీసిన బొమ్మలు ఉన్నట్టున్నాయి అని అనిపిస్తున్నది కదా, కానీ ఇవి సడక్ల పక్క పొంట గోడ మీద వేసిన బొమ్మలు. విజయవాడలో అడుగు పెడితే గీ అందమైన బొమ్మలు కనబడతాయి. నాగార్జున యూనివర్సిటీ కాలేజీ పోరగాన్లు తిప్పల పడి రంగులేస్తాండ్రు. తొవ్వ పొంటి పోయేటోళ్ళు చూసి పరేషాన్ అవుతుండ్రు, గిది మా రోడ్డేనా అని. మరి ఎట్లుంటాయి మన రోడ్లు? ఏడ గోడ కనబడితే ఆడ అడ్డమైన పోస్టర్లు అంటు పెట్టుడు. ఒగోడైతే పాట వాడి కాల్వలు వారిస్తారు. చెప్పు దెబ్బలన్నా అయినరు, గార్దులను రాసినా తగ్గరు. ముక్కు మూసుకుంటే తప్ప ఆ సొక్కమైన తొవ్వ పొంట నడవలేము. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సాఫ్ చేసి శుద్ధ పోసిపోయినా మళ్ళా పాతందాలే అద్దుతాం. అదే గిట్ల బొమ్మలేస్తే వీటి మీద కాగితాలు అంటు పెట్టబుద్ధి కాదు, గుట్కాలు ఉంచరు అని గీ ఉపాయం చేసిర్రట. కొన్ని జాగలలోనైతే కూసునే సౌలతి కూడా చేసిర్రంటే వీళ్ళను మెచ్చుకోవాల్సిందే. ఎవ్వలేరియాల వాళ్ళం రోడ్లను గిట్లా సాఫ్ చేసుకుంటామంటే పట్నం అంతా షింగారంగానే కొడుతుంది.